నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్నా సభ్యులకు అసిస్టెంట్లకు కోయించార్జీలకు డివిజన్ ఇన్ఛార్జీలకు డివిజన్ కోయించార్జీలకు చైర్మన్గా చెప్తారు. తర్వాత మన శాసనసభ్యుల వారు కూడా చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అన్ని కూడా వేసుకున్నాం. అసలు క్లస్టర్ ఇన్ఛార్జి కో ఇన్ఛార్జి ఎవరి మీద చేయాలి మానిటరింగ్, డివిజన్ ఇన్ఛార్జి డివిజన్ కో ఇన్ఛార్జీల మీద, డివిజన్ కో ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు ఎవరి మీద మానిటరింగ్ చేయాలి ఆ యొక్క డివిజన్ కమిటీ వారి మీద, ఆ డివిజన్ కమిటీ వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరి మీద మానిటరింగ్ చేయాలి, బూత్ కన్వీనర్ల మీద. ఇలాగా దాంట్లో భాగంగానే ఈ రోజున మెయిన్ కార్యక్రమాలైన శాసనసభ్యులు గారు, మన ఎడా చైర్మన్ గారు, వాసు గారు, చాలా మంది అందరూ కూడా ప్రధాన నరేంద్ర గారు, రెడ్డి నాగరాజు గారు, ఈ యొక్క దాని మీదే అక్కడ నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్ చేసి ఈ యొక్క యాప్ల గురించి దాని గురించి మాట్లాడారు. దాన్ని మీకు వివరంగా చెప్పడానికే ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క సమావేశాన్ని ముఖ్య ఉద్దేశాన్ని ఉద్దేశించి మన ఎడా చైర్మన్ గారు పెద్దపల్లి శివప్రసాద్ గారిని చెప్పవలసిందిగా పెద్దలు ఎవరినైతే మనందరం కూడా ఆదర్శంగా తీసుకుంటామో, ఎవరినైతే మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలో కష్టపడడానికి నిర్వచనం ఎవరైతే ఉన్నారో మన జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ రెడ్డి గారికి, అలాగే మన నియోజకవర్గ పరిశీలకుడు మీనా గారికి, ఏలూరు నగర మేయర్ పెద్దబాబు గారికి, అలాగే పట్టణ అధ్యక్షుడు తోడే వెంకటరత్న గారికి, ఫస్ట్ ఇన్ఛార్జెస్ నారాయణ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, అలాగే డిప్యూటీ మేయర్ గారి శ్రీనివాస్ గారికి, జిల్లా నాయకులకు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, డివిజన్ ఇన్ఛార్జెస్, అలాగే బూత్ ఇన్ఛార్జెస్, కో ఇన్ఛార్జెస్, ఈ సమావేశానికి వీరందరినీ ఆహ్వానించడం జరిగింది. చాలా కాలం తర్వాత మనం చూడని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా సార్లు మనం కలుసుకున్నాం, కానీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనే దాంట్లో ఈ 3 నెలల్లో కూడా మనం కలుసుకోలేదు. కాబట్టి మీ అందరితోనూ మాట్లాడితే చండీ గారికి ఒక ఎనర్జీ వస్తుంది, ఉత్సాహం వస్తుంది. దానికోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, డివిజన్ ఇన్ఛార్జెస్ మరొకసారి మనం చెప్పుకుంటున్నాము, చాలా కీ రోల్ ఉంటారు. ఒక సమావేశానికి డివిజన్ ఇన్ఛార్జెస్ ఇంటెన్షనల్ గా రాకపోతే కనుక పార్టీ సమావేశం చాలా ఇంపార్టెంట్. ఈ పార్టీ సమావేశానికి ఎవరైతే ఇంటెన్షనల్ గా రారో అది చాలా నిజంగా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. డివిజన్ ఇన్ఛార్జెస్ ఖచ్చితంగా పార్టీ సమావేశానికి రావాలి. పార్టీ సమావేశంలో బూత్ ఇన్ఛార్జెస్, కో ఇన్ఛార్జెస్ కూడా భాగస్వాములు చేయాలి ఈ సమావేశంలో అని చెప్పినప్పుడు ఖచ్చితంగా డివిజన్ లో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకి, బూత్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, కో ఇన్ఛార్జెస్ ఖచ్చితంగా చెప్పి వాళ్ళందరినీ తీసుకుని పార్టీ మీటింగ్ హాజరవుతుంది. ఎందుకంటే మనం చెప్పేది కింద స్థాయి వరకు వెళితేనే మనం లక్ష్యాన్ని ఛేదించగలం, మనం అనుకున్నది సాధించగలం. మనం 2014 నుంచి 19 వరకు మనం పార్టీ సంస్థాగత నిర్మాణం దాని మీద కేంద్రీకృతం చేయకపోతే ప్రత్యర్థులు వేసేటువంటి మాయలో మనం ఛేదించకపోతే మనం మళ్ళీ అధికారాన్ని తెచ్చుకోవడం అనేది అది కష్టసాధ్యం అవుతుంది. ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకపోతే ఎమ్మెల్యే గారు కష్టపడితే ఆ నియోజకవర్గం అభివృద్ధిలోకి కానీ పార్టీ పరంగా అభివృద్ధిలోకి కానీ రాదు. కాబట్టి దయవుంచి నేను చెప్పేది ఒకటే, ఇన్ఛార్జెస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు, ఇన్ఛార్జెస్ ఎవరైతే రాలేదో డివిజన్ ఇన్ఛార్జెస్ వాళ్ళు కూడా ఒకటి ఖచ్చితంగా
మనం చేసుకునేది ఖచ్చితంగా సమావేశానికి రావాలి. సమావేశంలో ఏదైతే చెప్పామో అది పార్టీ ఆదేశం మేరకే చెప్తాం తప్ప మన సొంత అభిప్రాయం ఉండదు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. మీరు చూడండి, తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలోనే వాళ్ళు ఇంత యాగీ చేసి యాక్టివ్ గా లేకపోవడం వల్ల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటానికి ప్రయత్నం చేశారు. ఇలాంటివి తరచుగా చేస్తూ ఉంటారు. ఇటు నుంచి కుల మత విశ్వాసాన్ని గట్టబట్టడానికి ప్రయత్నం చేస్తారు. పలానా కారణం వల్ల మీరు రాలేకపోతున్నామని. కారణం మంచిదైతే ఓకే, తప్పదు, మనందరికి కూడా అవసరాలు ఉంటాయి. కానీ ఈ విషయాన్ని ఇక్కడ చెప్పిన జరిగినటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళు కూడా అది ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి నేను ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాడు. మన ప్రెసిడెంట్ అయినటువంటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఇంతవరకు రోడ్డు మీదకి వచ్చింది లేదు. అంటే పబ్లిక్ ని అడ్రస్ చేయలేంత వరకు ఆయన సంవత్సరం అయినా సరే ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్. కానీ మనం అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నామని చెప్పేసి మనం నిర్లక్ష్యం వహిస్తే మనం పొందాలి. పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలని సూచన తప్పకుండా అమలు చేయాలి. జిల్లా అధ్యక్షుడు మన చంటి గారు అయ్యారు. ఆయన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ముందు పేట వేస్తాను, ముందు వచ్చినా వెనకొచ్చినా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు మా బోర్డులో ఉంటారు. వాళ్ళని ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు వాడికి పదవులు ఇస్తాము, ఛాన్స్ దొరుకుతుందని చెప్పారు. అదేవిధంగా మనం ఈ రోజున నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు పైసలకు అవుతుంది. మరి ఆయనతో పాటు నేను నడుస్తున్నాను. అనేకమైన నేను 42 సంవత్సరాలు 44 సంవత్సరాలు రాజకీయంలో చక్కగా మరి గౌరవంగా మనలో నేను చిన్నవాడినైనా పెద్దవాడినైనా చక్కటి గౌరవం ఇస్తూ నేను మీ కాన్స్టిట్యూన్సీలోకి వచ్చిన వెంటనే నన్ను గౌరవంగా ఆప్యాయతగా మరి మీ అందరూ మనలో పొంది ఆ రోజున మన ఎమ్మెల్యే గారు 63,000 ఓట్ల మెజార్టీతో మీరందరూ నెగ్గించిన ఘనత ఆయనకి కాదు, నాకు ఒక అబ్జర్వర్గా ఒక పరిశీలనగా నాకు మరి దక్కింది. చైర్మన్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీకి, ఇతర కమిటీ వారికి, డివిజన్ ఇన్ఛార్జీలకి, కో ఇన్ఛార్జీలకి, అదేవిధంగా సొసైటీ ప్రెసిడెంట్కి, సొసైటీ మెంబర్లకి, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలకి, అలాగే అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియవస్తున్నా. ఎందుకంటే ఎప్పటి నుంచో వేయాలని అనుకుంటున్నాం. కొన్ని పనులు చేసిన తర్వాత మీకు కూడా అన్ని నిరంతరం కూడా ఏదైతే పని చేస్తున్నానో అంటే మీ అందరూ ఏదన్నా కంప్లైంట్ చెప్తారేమో అని అనుకున్నాను. కంప్లైంట్ ఎవరో చెప్పలా. ప్రజలకు కావాల్సిన కోరికలు చెప్తున్నారు. ప్రజలు డెఫినెట్ గా అన్ని కోరికలు అడుగుతానే ఉంటారు. అన్ని కోరికలు తీర్చేటట్టుంటే ప్రభుత్వం మీరు నేను కష్టపడవలసిన పని ఉంది. ఇంట్లో పడుకుంటే గెలుస్తాం. ప్రభుత్వం దేనికైతే కుదురుతాయో అవన్నీ 100% చేస్తుంది. 1500 విషయంలో కానీ ఏదైతే చంద్రన్న బీమా అన్నాను, చంద్రన్న బీమా కానీ ఇవన్నీ కూడా వెసులుబాటు వచ్చినప్పుడు డెఫినెట్ గా చేస్తారు. ప్రభుత్వం చెప్పుకోకుండా అనేక పనులు చేసింది. మీరు ఎవరైనా ప్రజల్లో వెళ్ళినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అది ముఖ్యంగా దావత్ నీ మీద ఉంది. ఎందుకంటే నువ్వు ఎంపీటీసీగా గెలిచి వాళ్ళు అడుగుతున్నారంటే ఆ సమస్యకి పరిష్కారం చేసి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేసేవలసిన బాధ్యత నీ మీద ఉంది. నేను కూడా నేనేమో మీటింగ్కి వెళ్ళా. అందరూ కూడా ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ట్రస్ట్ ఇన్ఛార్జీలు, మండల ప్రెసిడెంట్ అందరితోనే నాకు మీటింగ్ చెప్పారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళు ప్రజలను కన్విన్స్ చేయవలసిందే. వాళ్ళకు కూడా నేను చెప్పి ఏ విధంగా చేయాలని చెప్పాను. అలాగే సంతోష్ చెప్పింది 35,000 డీడీలు రావట్లేదని. నువ్వు డివిజన్ ఇన్ఛార్జ్, అసలు 35,000 ఎందుకు పడలేదని నువ్వు కనుక్కుని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీద నువ్వు ఇక్కడ ప్రశ్నించుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? నీకే తెలియాలి కదా అసలు ఎందుకు పడలేదు అనేది. అమ్మాయికి ఎందుకు పడలేదు, 35,000 పడిన ఇల్లు ఏ పొజిషన్ లో ఉంటే పడలేదు, అది కాంట్రాక్టర్ వాడుకున్నాడా లేదా అని చెప్పాం. 380 మందికో ఎంతమందికో ఆ సచివాలయంలో కట్టారు, ఆ సంగతి తెలవదు. అలాగే 400 మందికి ఇల్లు మొదలు పెట్టేశారు, వాళ్ళకి పడలేదని చెప్పాం. ఆ ఫీడ్బ్యాక్ మీరందరూ తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా డివిజన్ లో మీరందరూ సమస్యలు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అదే విధంగా మీరందరూ కూడా డివిజన్ లో తిరగాలి. అంటే ఖాళీ ఉన్నప్పుడు రోజు ఒక 5 నిమిషాలు ఏదో టైంలో నాయకుడు అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఒక 5 నిమిషాలు తిరగాలి. మీరేం చేస్తారంటే
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఏదో ఒకటి చెప్తే ఇప్పుడు సమస్య మనకి ఎందుకు అని చెప్పి తప్పించి తిరుగుతారు మీరందరూ కూడా. మరి మీరు తప్పించి తిరిగితే నేను ఒక్కరి తప్పించి తిరిగితే మీ అందరికీ దూరం అయిపోతారు. అయిపోతారు లేదా? మీరు ఎంతమంది వచ్చినా నేను సమాధానం ఎలా చెబుతున్నానో మీరు కూడా అదే విధంగా సమాధానం చెప్పాలి. ప్రతి మనిషి కూడా చెప్పిన సమాధానానికి కన్విన్స్ అవుతాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి కూడా ఎక్కడో చోట ఒక మాటకి మన మాటకి కనెక్ట్ అవుతాడు. ఆ కనెక్ట్ అయ్యే విధానాన్ని మనం నేర్చుకోగలిగితే మనం విజయం సాధించినట్టే. ఆ విధంగా మీరు అందరూ కూడా చేసుకోవాలి, మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శానిటైజేషన్ కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. యాసకాలం కాబట్టి వర్షాకాలం వచ్చేసరికి మొత్తం అందరికీ కూడా ఎంతమంది వర్కర్లు కావాలంటే అన్ని వర్కర్లు అవుతాయి. ఎందుకంటే ప్రతి నెల కూడా 67 ఇంట్లో అందరినీ కూడా ఎఫ్కాస్ ఏదైతే ఉందో దాన్ని తీసేద్దామని అనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం గవర్నమెంట్ కొత్త వర్కర్ ఇవ్వట మనమే శానిటైజేషన్ వ్యవస్థ డ్వాక్రా గ్రూపుల ద్వారా ఎవరైతే మనకు కష్టపడ్డారో వాళ్ళిద్దరిద్దరు ఎవరైతే సూపర్వైజేషన్ చేసి ఫలితాలను చేయగలరో వాళ్ళందరికీ కూడా ఇవాళకి 5 డివిజన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 2-3 డివిజన్లు ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాంట్లో వచ్చే వర్కర్లు ఎవరికైతే తగ్గారో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. రానున్న నెలల్లోపు ఎవరికైతే వర్కర్లు తగ్గారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరందరూ కూడా చేయవలసిన బాధ్యత మీరందరూ కూడా ఆ రోజు తీసుకోండి. దానికి బాలకృష్ణ అంటున్నాడు కాలం తీయట్లేదు అనేది. అప్పుడు మనం అందరం తీసాక నువ్వు 1000 రూపాయలు ఖర్చు అయితే నువ్వు తీసి నా దగ్గర 1000 రూపాయలు పట్టుకెళ్ళి అప్పుడు నువ్వు ప్రజలకు చేసేవా లేదని తెలుస్తుంది. ఎవరైనా సరే కాలం కంప్లైంట్ ఎవరో చెప్పకూడదు. మీరు తీయించండి. మీకు ఏదైనా తీయించిన దానికి ఏదో 1000 రూపాయలు 1500 అయితే నా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలి. ప్రజలకి జవాబుదారీతనంగా మనం ఉంటా ఉన్నాం. ఆ పని చేయవలసిన బాధ్యత డివిజన్ ఇన్ఛార్జ్లు అందరి మీద కూడా ఉంది. అందరికీ కూడా మనం అనేక పనులు చేసాం. మీరు అందరూ కూడా అంటున్నారు. మనం ఆఫీస్ లో మనం ఏమి అప్పుడు చంద్రబాబు బీమా ఇది చేసేటప్పుడు ఎవరైతే ఉన్నారో ఆఫీస్కి వచ్చే వాళ్ళందరికీ కూడా మనం ఆర్థికంగా వాళ్ళందరూ కూడా నిలబడటానికి మీరు ఎవరు తీసుకొస్తే వాళ్ళకి ఏదైతే బొడ్లు ఇస్తున్నాం 3 ఎకరాలు బొడ్లు ఇచ్చాం, హీరింగ్ మెషిన్స్ ఇచ్చాం. అదే క్యాన్సర్ పేషెంట్లు ఎవరికైతే తీసుకొస్తే ఫైనాన్షియల్ అసిస్టెంట్ చేసాం. ఇవన్నీ ఎవరి కోసం చేసాం? మీ అందరికీ మనం చెప్పాం ఎలక్షన్ లో మనం ఇవన్నీ చేస్తామని చెప్పి మీరు ఎవరికి తీసుకొచ్చినా సీఎంఆర్ ఫండ్ చెక్ ఇప్పించారు. ఇవాళ వరకు ఎవరికి కూడా ఏ ఇబ్బంది కూడా లేకోకుండా. అలాగే మీరు ఎవరినైనా తీసుకొచ్చి ఇతను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాడంటే కొంచెం ఏదో సాయం చేయమంటే అనేక మందికి నిజంగా మనం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకోకుండా 80% 90% మీ అందరికీ కూడా చేసాం. మీరు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక 15 మంది టీం చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఉందంటే నా నోటీస్ లో మీరు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మీకు అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి, లేకపోతే ఉదయం వస్తున్నారు. ఎవరికైనా చిన్న చిన్న పని జరగలేదు అని అంటే ఆడు తీసుకొచ్చిన ఇంతకుముందు మనకి కష్టపడలేదు కాబట్టి వాడిని ఎయిర్ లో పెడతారు. గాడిలో చూద్దాం. అది మీరందరూ కూడా గమనించాలి. మనకి నిజంగా కష్టపడిన కార్యకర్త ఎవరైతే తీసుకొచ్చి ఇతనికి మనకి బ్లడ్ ఫిట్ చేసాడు అన్న ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేశారని గర్వంగా చెప్పుకోగలుగుతారు వాళ్ళందరికీ కూడా. అదేవిధంగా ఇంకా కొంతమందికి ఎందుకంటే ఒక స్టెప్ పైన ఉన్న వాళ్ళకి కొన్ని చేయవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది. ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేటెడ్ గా వాళ్ళ మిసెస్ ఉన్నారో వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. అది డెఫినెట్ గా రానున్న ఈ సంవత్సరంలో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తుంది. అలాగే మీరు కూడా ప్రతి పని కూడా నేను ఎంత కమిట్మెంట్ గా ఎంత డెడికేటెడ్ గా చేస్తున్నానో దాంట్లో 25% మీరందరూ కూడా 25% చేయాలని నేను అందరినీ కూడా కోరుకుంటున్నా. డెఫినెట్ గా ప్రజలతో మనం ఇప్పుడు కూడా ఉన్నప్పుడే, ఎందుకంటే నేను చేయకపోతే నేను ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నేను మీ అందరి సహకారంతో ఏదైతే నాయకుల సహకారం అవచ్చు, మీ సహకారం అవచ్చు, అందరి సహకారంతో జిల్లా అధ్యక్ష పదవిని సాధించడం జరిగింది. ఇప్పుడు నేను ఎంతో కొంత టైం వాళ్ళకు కూడా కేటాయించకపోతే మీ నాయకుడు జిల్లాలో చీరీసాడంటారు రేపు మీరందరూ కూడా. కాబట్టి జిల్లాలో నేను మీ ఏలూరు నియోజకవర్గంలో ఏదైతే ఏ విధంగా అయితే చేస్తున్నానో జిల్లాలో కూడా అదే విధంగా చేసి మరి ఏలూరు కీర్తి పరిస్థితిని మీ కార్యకర్త నాకు ఇచ్చిన అండదండలు కూడా చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నా పని మీరందరూ కూడా 25% పంచుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటాం. ఏదైతే కాలువల గురించి కానీ శానిటైజేషన్ గురించి కానీ మీకు వర్కర్ని మేము ఇస్తాం. ఈ లోపుగా నిజంగా ఎక్కడైనా ఇబ్బంది ఉన్న దగ్గర ఆ ఇబ్బందిని క్లియర్ చేసే బాధ్యత మీరందరూ కూడా స్వయంగా మీరు తీసుకుంటే అవసరమైతే ఒక 2 వర్కర్లు ఎవరొకరు పిలిపించండి, ప్రైవేట్ వర్కర్లతో చేయించండి. ఆ బాధ్యత మేము తీసుకుంటానని చెప్పి మీ అందరూ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడో ఉన్నది ఇది నిరంతర సమస్యలు. ఏ రోజున కూడా సమస్యలు అయిపోయినాయి అనేది ఏమి చెప్పలేవు. అయిపోయినాయి అనేది ఎవరైనా ఒక్కరు చెప్పండి. నాకు రేపు ఆ సమస్య రాదనేది మీరు ఎవరైనా ఉన్నారా? రేపు రానోడికి ఎల్లుండి వస్తాయి, ఎల్లుండి రానోడికి అవతల వస్తాయి. ఇది ఎందుకంటే నిరంతరం మనం చనిపోయేదాకా ఇవన్నీ కూడా వస్తానే ఉంటాయి. నాకు ఏదైతే ఓపిక ఉన్నంత కాలం కూడా
మీ అందరికీ సేవ చేయడానికి నా టైం వినియోగిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ముందు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మై టీడీపీ యాప్ వాడవలసింది. అందరూ కూడా ఎవరైతే మీరు అందరూ కూడా వాడతారో భవిష్యత్తులో మీరు అందరికీ కూడా ఏదైనా సరే ఎంతో కొంత నామినేటింగ్ పదవి రావాలన్నా, ఎలక్షన్ లో నుంచోవాలన్నా, రేపొద్దున ఏదైనా తిరుపతి ఏదైనా గుళ్ళో టెంపుల్స్ లో వేయాలన్నా, అలాగే ఏదైనా నేను మీ పేరు పంపితే ఆ పేరు రిజెక్ట్ అయ్యి రాకూడదు. మీరు ఇందులో యాక్టివ్ గానే ఉన్నారు, ఇందులో చేశారు అనేది మీ అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే మీ అందరినీ కూడా మై టీడీపీ యాప్ వాడపడ్డ. అలాగే మనకు అనేక ఛానల్స్, మనకు అనేక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. మీ అందరినీ కోరుకునేది ఒకటే, వాట్సాప్ ఛానల్ మనం ఓపెన్ చేసాం. ఆ వాట్సాప్ ఛానల్లో మీరు అందరూ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే ఇంకా గ్రూపుల్లో మీరు పెద్దగా ఉన్నా లేకపోయినా సరే ఆ వాట్సాప్ ఛానల్లో మీకు ప్రతిదీ కూడా కార్యక్రమం ప్రతిదీ కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. లోగడ జరిగినవి కూడా అందులో ఉంటాయి, డిలీట్ చేసుకున్నాం. అసలు ఆ ఛానల్ అన్ని కూడా ఏ రోజు నుంచి మేము మా పాపం ఏదైనా అన్ని కూడా తెలుస్తాయి. కాబట్టి దయించి ఏదైతే మీకు ఆ కోడ్ మీకు రోజు అనేక సార్లు పెట్టారు మన గ్రూపుల్లో, దాంట్లో మీరు ఒకసారి ప్రెస్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా అయిపోతారు. ఇది వరకు ఏదైతే మీకు ఫేస్బుక్ లో వెళ్ళమన్నామో, ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళమన్నామో, ఇప్పుడు వాట్సాప్ ఛానల్ ని అందరూ కూడా వాడుతున్నారు. ప్రధానమంత్రి గారు వాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుతున్నారు. వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆర్మీసులు కూడా పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నారో మీరు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నేను కలిసినట్టుగా నేను ఆయన కలవాలంటే రోజు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవలేను. అలాగే రోజు ప్రతి సమస్య వాళ్ళే, మన సమస్యలు మనమే తీర్చుకోవాలి. కాబట్టి మన సమస్యలు తీర్చడానికి మన వంతు సహకారం మనం చేసుకుంటూ అక్కడికి వెళ్ళి వచ్చేసరికి అక్కడికి ఇబ్బంది ఉన్నది మన వల్ల అవనే, అలాగే ఇక్కడ అధికారుల వల్ల అవనే, అక్కడికి వెళ్ళి మనం చేసుకోవాల్సిన బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. జిల్లా ప్రెసిడెంట్ గా ఇది నాకు శ్రమతో కూడుకుంది. కానీ మీకు ఏ పని చేయాలి అన్నా కూడా ఒక మెట్టు నేను ఎక్కితేనే మీకు పనులు అవుతాయనే ఉద్దేశంతో ఆ మెట్టు ఎక్కడానికి నేను ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విజయం సాధించి మీ అందరి సహకారంతో తెలియజేస్తుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు సీరియస్ గా తీసుకోవాలి. ఏదైనా సరే ఒక సమస్యకు వచ్చారు, ఆ సమస్య అయిపోయింది అనుకో, మీరు తీసుకొచ్చినప్పుడు తెల్లారు కూడా ఏమైందని మీరు కనుక్కోవాలి. మిమ్మల్ని 2 రోజులు ఆగి రమ్మంటే 2 రోజులు అయిన తర్వాత ఏమైంది అడగాలి. మీరు అడిగి తెలుసుకుని ఆ పని అయ్యేటట్టుగా మనం చేయాలి. డెత్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ లో సర్టిఫికేట్ అవ్వచ్చు, మీరు కూడా ఫాలో అప్ చేసుకుంటేనే అది తెలుస్తుంది. నాకు వారం క్రితం వచ్చి చెప్పేసి వారం అయిన తర్వాత వచ్చి అన్న ఏమైంది అంటే నేనేం చెప్తాను? నాకు తెల్లారి గుర్తుండదు కదా. మీరు అందరూ అనేక మంది వాళ్ళకి నేను 1,00,000 పనులు చేస్తుంటాను, ఎవరికి చేసినా నాకు ఏం చేశానని నేనేం గుర్తుపెట్టుకోను. నా ఆఫీస్కి వచ్చినా, నా ఇంటి దగ్గరికి వచ్చినా నేను పని చేశానా లేదా అనేది కావాలి. నేను పని చేయలేదు అంటే అది ఎవరి పని అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రకరకాల పనులు ఉంటాయి. డెఫినెట్ గా ఏదైనా సరే ఆ పని అన్నప్పుడు ఆ పని ఫాలో అప్ చేయాలి. పోలీస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఫాలో అప్ చేయిస్తున్నాం కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో దాంట్లో ఏం నిరుత్సాహపడవలసిన పని లేదు. వాళ్ళు ఏదైనా అనుకోకుండా ఒక పని అవ్వకపోవచ్చు. రేపు పొద్దున్న ఆ పని మనం ఎలా చేయాలి, దాన్ని ఎలా అధిగమించాలని మనం అందరం కూడా చూసుకోవాల్సిన బాధ్యత మరి మీరందరూ కూడా తీసుకోవాలి. అలాగే కొత్త పెన్షన్లు చెప్పారు. కొత్త పెన్షన్లు అన్ని కూడా డెఫినెట్ గా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. ఎవరైతే ఫస్ట్ విడో పెన్షన్స్ ఉన్నాయో కార్యకర్తలకి, ఎవరైతే వాళ్ళ బాలుబావులు ఎవరైనా చనిపోయి మన కార్యకర్తలు చనిపోతే వాళ్ళకి రాని పరిస్థితిలో, అలాగే కొంతమంది ఎంగేజ్ లోనే మరి భర్తను కోల్పోతే వాళ్ళకి ఇవ్వట్లేదని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే కొంతమందికి అంగవైకల్యం ఉండి ఇదివరకు రానోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇవ్వాలని మేమందరం కూడా కోరడం జరిగింది. అదే విధంగా ఇందాక మన రాంబాబు చెప్పాడో డెఫినెట్ గా మీరేం చేయాలి, అతనికి ఎందుకు తీసేసాడు అనేది మీరు అందరూ కూడా చూడాలి. మీకు నిజంగా అంతకుముందు 1000 గజాల ఆధార్ కార్డుకి లింక్ అప్ అయ్యింది, ముందు ఆ 1000 గజాలు తీయించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. తీసుకుంటే అర్హతకు వస్తుంది. అర్హతకు వచ్చినప్పుడు నిజంగా పోయిందంటే రేపు రాబోయే పెన్షన్ లో ఫస్ట్ పెన్షన్ వాళ్ళకి రాస్తాం. దాన్ని మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీరు ఇంట్లో కూర్చుంటే అవుతారు. మీరందరిపై పని అయిపోవాలి. ఒకరికి ఫోన్ ద్వారా అయిపోవాలి, ఒకరికి ఆయనకి ఇంటికి వెళ్ళి చేయాలి. అందరూ కూడా ఇంట్లో కూర్చుని నాకు పని అయిపోవాలి అనుకుంటే ఎలాగైపోతాయి? అలా అయ్యే పరిస్థితి ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నాకు తిరగాలి, నేను చేయాలి. నేను మీకు చెప్పాలి అంటే ఇవాళ 5ంటికి మీటింగ్ ఉన్న సంగతి నేను మర్చిపోయాను. నాకు ఎవరన్నా నాగేశ్వరరావు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే రవి గ్రూప్ లో కూడా పెట్టాల అంటే నేను ఎప్పుడైనా సరే నిరంతరం నేను గ్రూప్ చూసుకున్నా కూడా నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం 8 దాకా అక్కడ ఉన్నా. 8ంటికి నేను గంటవారం వచ్చాక మళ్ళీ వెనక్కి రమ్మని అడిగారు. నేను లేట్ అయిపోయింది మళ్ళీ అని చెప్పి నేను వెళ్ళా. నిజంగా మంచి మీటింగ్ మిస్ అయ్యాను. 8ంటికి వెళ్ళడం వల్ల 11ంటికి వచ్చేవాడిని. ఎందుకంటే కొన్ని సమస్యలు చర్చించడానికి నాకు అవకాశం వచ్చేది. మేము వచ్చేసిన తర్వాత నేను శివప్రసాద్ గారు కాదు మరి జంక్షన్ దాకా వచ్చేసామంటే ఈసారి ఊరుకుంటానన్నారు. మేము కూడా ఊరుకోవడం జరిగింది. అలాగే ఏదైతే మళ్ళీ పొద్దున్నే మన పని నేను మీ అందరికీ కూడా
ప్రైవేట్ కార్యక్రమాలు కావచ్చు, అలాగే గవర్నమెంట్ కార్యక్రమాలు కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళొచ్చు, అలాగే పెళ్లికి కావచ్చు, ఏ విషయంలో కూడా పార్టీ ప్రోగ్రామ్ అయినా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా, అంటే ఆ రోజు మిస్ అయినా ఇంకో రోజున వెళ్ళి ప్రతి కార్యక్రమం కూడా మీరు ఇంపార్టెంట్ అంటే దానికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీకు ఎందుకంటే ఇవన్నీ చెప్పేది మరి జిల్లా అందరికీ కూడా నేను ఏదైతే ఇంపార్టెంట్ నాయకులు ఏదైనా పరామర్శించడానికి వెళ్ళాలన్నా, ఇంపార్టెంట్ పెళ్లికి వెళ్ళాలన్నా మరి నేను వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతిదానికి కూడా ఇంపార్టెంట్ బాగా ఎమర్జెన్సీ అన్నదాన్ని చెప్పండి. లేదంటే పొద్దున్న ఏదో పెళ్లి కొడుకులో పెళ్లి కూతురు చేసేటప్పుడు నన్ను పిలిచి దాంతో సాటిస్ఫై అవ్వమని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు ప్రజలుగా మీరు నాకు అవకాశం ఉంది, ఎందుకంటే జిల్లాల్లో ఎక్కడికైనా మనం వెళ్ళాలి. మన ఏలూరు పేరు బయట బాగుండాలంటే ముందు మనం సాక్రిఫైస్ చేయాలి. ఆ సాక్రిఫైస్ మీతో మొదలు పెట్టాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే పదవి విషయంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఉందో ఇంకా డైరెక్టర్లు మనకు రావాల్సినవి ఉన్నాయి, అలాగే కొన్ని గుడ్లు నామినేటింగ్ రావాల్సినవి ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ టైం రావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే నేను అన్ని ఇదివరకే మనం ఇచ్చేయడం జరిగింది, ప్రయారిటీ ప్రకారం రావడం జరుగుతుంది. అప్గ్రేడ్ ప్రతి ఒక్కరు అవ్వాలంటే మనకి పనితనంతోనే అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం పని చేయాలనుకుంటామో ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఆ కాన్సన్ట్రేషన్ తో మనం చేయవలసిన బాధ్యత మరి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. మీరు కూడా రోజు పని ఉన్నా లేకపోయినా ఏదో 2 రోజులకు ఒకసారి మీరు ఆఫీస్కి వస్తే ఆఫీస్ నుంచి పార్టీ పరంగా ఏం జరుగుతున్నాయి, ప్రభుత్వ పరంగా ఏం వస్తున్నాయి అనేది విషయాలు నాయకులుగా మీరు తీసుకోగలిగితే మీరు కార్యకర్తలకి అస్పై చేయగలుగుతారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఉంటేనే ప్రజలు సుఖశాంతంతో ఉంటారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకుంటేనే ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంటదనేది మీరందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే నాయకులుగా మనకు ఆ బాధ్యత ఉంది. మనం అందరం చూసాం 4.5 సంవత్సరాల్లో అనేక అవసరం పడ్డారు, బయటకు వచ్చి మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడుతుంటే మీ అందరికీ ఏంటంటే వాళ్ళు లోపల పెట్టట్లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. ఇవన్నీ మనం అనుకుంటాం కేసులు పెట్టారా లేదా అని మనకు అనవసరం. మన సబ్జెక్ట్ మనం ప్రజలకు చేసామా లేదా, మనం ప్రజల దగ్గరికి వెళ్తే ఎన్ని విషయాలు మనం చెప్పగలుగుతున్నాం అనేది మీరందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు ఒకరోజు రోడ్డు దగ్గర ధర్నా చేశారు, ఏమైంది? హాస్పిటల్ దగ్గర ధర్నా చేశారు, ఏమైంది? మనం ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం, అక్కడ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. మీరు కూడా ఏదైనా వాళ్ళు పెట్టినప్పుడు డెఫినెట్ గా ఏది కూడా మాటలు అసభ్యంగా మాట్లాడుకోకుండా ఏ కామెంట్ అయినా పెట్టండి. మనకు ఆ సంస్కృతి మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే అది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కులాలు ఎత్తుతారు, రేపు పొద్దున మతాలు ఎత్తుతారు. మీ అందరూ కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. డివిజన్ లో ఎవరైతే కుల పెద్దలు ఉంటారో, కులంలో ఎవరైతే కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తానికి ప్రయత్నం చేస్తారు. మీరు వాస్తవ పరిస్థితులు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. జరుగుతున్న పరిణామాలను ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాయకులు సక్సెస్ అయితే ఆ అవసరమైతే మన పక్కకి రాకపోయినా న్యూట్రల్ గా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అసహనానికి గురవడానికి కారణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ 1% తగ్గింది ఇది వరకు కంటే చెప్పేసరికి ఆ అసహనానికి గురయ్యి ఆ మాటలు మాట్లాడించారనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎప్పటికీ కూడా వాళ్ళు రావాలి అని అంటే మన దాటుకుని వచ్చే పరిస్థితి వాళ్ళు లేదు. ముందు మీరు ఆ ధైర్యాన్ని కల్పించాలి. అందరూ చాలా మంది అంటారు, వాళ్ళు అడుగుతారు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు వస్తే అంటారు. అసలు వస్తు అనే మాటని మీరు మర్చిపోవాలి. ముందు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ తెలుస్తూనే ఉంటది. వైసీపీ అనేది అసలు పార్టీయే కాదని నేను ఏదైతే చెప్తున్నాను మీరు కూడా అదే విధంగా ఇప్పుడు నిన్న మీటింగ్ లో కూడా సోమ మీటింగ్ లో కూడా చెప్పా. మీరు వెళ్ళినప్పుడు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు వస్తుంటారు, తిరిగేటప్పుడు ప్రజలకు చెప్పవలసింది ఒకటే, మీరు చెప్పవలసింది మాకు సుఖంగా ఉన్నాం బాబు, ఆ సుఖాన్ని మీరు పాడు చేయమాకండి, మీరు రండి మీకు దండం పెడతామని చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇవాళ మీరు చెప్తున్నా 10,000 మంది మన పక్కన ఉంటారు, 10,000 మంది వాళ్ళ పక్కన ఉంటారు. కానీ 2 లక్షల మంది న్యూట్రల్ పీపుల్ మనం ఏం చేస్తున్నారు అని మనం అందరూ కూడా చూస్తాం. మీరందరూ కూడా ఇవాళ సమాజంలో గౌరవంగా తిరగలుగుతారంటే తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ నుంచి ఏదైతే తల్లి వందనం కానించి స్త్రీకి ఉచిత బస్సు కానించి ఎన్ని పనులు చేసిందని మీరందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట మీరు ప్రశ్నించండి, మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో కూటమి వచ్చిన తర్వాత ఏ పని ప్రజలకు ఉపయోగపడని పని ఒకటి చేసింది అనేది ఒకరు అడగండి మీరు ప్రశ్న. దానికి సమాధానం చెప్తే మీరు నిర్మోహమాటంగా రాజకీయాల నుంచి తప్పుకోండి. వాళ్ళు ఈ పని తప్పు చేసింది తెలుగుదేశం అని అంటే మరి 18 నెలల్లో ఒక్క తప్పు చేయకోకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం అన్ని పథకాలు అవ్వచ్చు, అన్ని ఉపయోగపడే పనులు అవ్వచ్చు, వాళ్ళన్ని రోడ్లు వేసాం. మనం అన్ని రోడ్లు వేయగలుగుతాం అని మనం అనుకోవాలా, కానీ వాళ్ళు వేయగలిగాం. రమారమే 70 లక్షల రూపాయలు 70 కోట్ల రూపాయల వర్కులు మనం ఏలూరు నియోజకవర్గంలో మనం చేసాం. ఏదైనా కానీ
ఇవాళ అవన్నీ మనం చేస్తామని అనుకోవాలా. ఇవాళ డెఫినెట్ గా ఇంతకింత మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో కూడా మనం ఏదైతే ఇంకా రోడ్ల విషయం ఇచ్చామో, నేనేమి హామీలు పెద్దగా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఎలక్షన్ లో నాకు తెలుసు ఏం చేయగలం ఏం చేయలేదనేది మనకు అందరూ కూడా తెలుసు. పార్టీ ఇచ్చిన ఏదైతే ఉన్నాయో ఆ పథకాల్లో కొన్ని తీర్చవలసిన అవసరం మనకు ఉందా, ఈ పార్టీ డెఫినెట్ గా తెలుస్తుంది. మనం ఏదైతే అన్నామో అక్కడక్కడ రోడ్లు వేస్తాం అనేది ముందు ఫస్ట్ పార్ట్ లోనే అన్ని కూడా వేయడం జరిగింది. ఒకటి, మీ అందరికీ కూడా పెన్షన్ విషయంలో తీసిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో రికవరీ చేస్తారని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మీ అందరికీ కూడా డివిజన్ వైజ్ గా మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఆ ఉన్న వాళ్ళలో మనం పెన్షన్ ఇవ్వాలంటే మీరు టిక్ పెట్టి ఆఫీస్కి ఇవ్వాలి. మీరు పట్టుకెళ్ళారు, వాళ్ళకి ఒకళ్ళని రిటర్న్ తెచ్చారా? ఎవరు తేలా? మీకు బాధ్యత ఏముంది? ఎవరు ఇచ్చారు చెప్పండి, ఎంతమంది చేతులు ఎత్తారు? 5-6 ఉన్నారు అంటే 50 డివిజన్లో పట్టుకెళ్ళి 6 ఇస్తే మీరు ఎలాగా? మన బాధ్యత మన మీ దగ్గర కూడా ఉండాలి. అంటే నేను అనేది ప్రతిదీ కూడా ఏదైతే ఉందో ఇక్కడ కూడా ధర్మవరం గారు ఉన్నారు, శానిటైజేషన్ గురించి అన్నారు కాబట్టి రేపు కూడా ఏదైతే మనం చేయాలనుకుంటారో అవన్నీ కూడా ఒకసారి, ఎందుకంటే నేను కూడా అడిగాను తమ్ముడు, అది ఎంతమంది అసలు పని చేస్తారు ఎంతమంది తెచ్చుకుంటారు అనేది ఏసీ గారిని అడిగాను. ఆయన ఎవరు 10 రోజులు ఎవరో ఒకసారి ఇస్తే దాన్ని బట్టి మనం ఎన్ని చూస్తున్నాం. దాని మీద నిరంతరం ప్రతిప్పుడు ఈ రోడ్లు ఎవరో చెప్తే నేను స్వయంగా కారులో తిరుగుతూ ఇప్పుడు వరకు వేసిన రోడ్లన్నీ కూడా ఏది ఇంపార్టెంట్ ఎక్కడ వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను తిరిగి ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు ఉన్న రోడ్లన్నీ మనం వేయడం జరిగింది. అలాగే మరి మన శివప్రసాద్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ గ్రాంట్ ఇవ్వలేదు సత్రం పాడాలంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఒక 25 లక్షల రూపాయలు గ్రాంట్ అక్కడ చేసుకోండి మీకు అని చెప్పి ఇచ్చాము. ఎందుకంటే రాను వస్తుంటాయి ఇక్కడ ఎంతో కొంత మనకి ఎక్కువ వస్తాయి. డెఫినెట్ గా అవన్నీ కూడా వచ్చే ప్రతి రూపాయన్ని మనం వినియోగించుకోవాలి. ఇవాళ ఒక్క రోజులోనే మనం అన్ని చేయాలంటే చేసే పరిస్థితి కాదు. డెఫినెట్ గా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఏ ఇబ్బంది ఉండదు. మీకు ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎలా ఫోన్ చేస్తున్నారో, నేను ముందు ఒక మాట వెనక మాట మాట్లాడుతూ నాకు లేదు, అవన పని నిర్మోహమాటంగా ఇది అవదనేది మీకు చెప్పేస్తున్నా. ఎందుకంటే రెండోసారి మిమ్మల్ని చెప్పడం అనేది నాకు అవసరం ఉండదు. లేదు 4 రోజులు పోయిన తర్వాత మాట్లాడతాం అన్నట్ట. ఇవాళ వరకు అయ్యే పని ఎట్టి పరిస్థితుల్లో డిలే లేకుండా చేశాను. ఏదైనా 1-2 కొన్ని సివిల్ మ్యాటర్ లో కొద్దిగా ఇబ్బంది ఉంది అయితే అవ్వచ్చు, కానీ మీకు వచ్చే సమస్యలు ఎవరో పరిష్కారం కావాల్సి వచ్చినా సరే, చిన్న విషయం కావచ్చు పెద్ద విషయం కావచ్చు, పెద్దది ఇంకొక చెవుడు ఉన్నాడు కాబట్టి ఆఫీస్ కి అన్ని కూడా పాపాల పైన మోస్తాడు ఏదన్నా సరే మీకు పని చేసి పెడుతున్నాడు. ఎందుకంటే తిట్టా ఆయనే తిడతారు కదా, అన్నయ్య ఇలా చేసాడు నా దగ్గరికి వచ్చేస్తే నేను తిడతాను చూడని అని చెప్తా అక్కడతో పోతుంది కాబట్టి. అలాగే రాము గారు ఏదైతే ఆఫీస్ లోకి వచ్చినారో మరి రాతో అన్ని వినాలయ్యా. ఎందుకంటే 1500 ఇవ్వట్లేదండి, వీళ్ళు ఇవ్వట్లేదండి, ఇక ఆయన చెప్పిందే చెప్తాడు. ఎల్కేజీ కానీ జరిగినాయన్నీ రాము గారికి చెప్తారు. ఆయనకు ఓపిక అవసరం, చాలా అవసరం. అందుకే నేను చెప్తున్నాను నాలాగా ఓపిక ఉంటుందని అప్పటికప్పుడు చెప్తున్నా. కానీ ఏదన్నా సరే మరి ఓపికగా చేసేవాళ్ళకి ఎప్పుడన్నా విసుగ్గా అనుకున్నా ఆ రోజుకి మీరు వద్దనుకోవాలి. మాట్లాడదాం లేదు మీరు కూడా మరి ఏదైతే మీకు కూడా ఇబ్బంది ఉండదు. డెఫినెట్ గా రోజు పని చేసేటప్పుడు ఎవరికైనా విసుగుదల ఉండదు కాబట్టి హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఇంకో హాస్పిటల్ అవ్వచ్చు, మీ అందరికీ కూడా ఏదైనా చేయలేదు అని అంటే వాళ్ళ దగ్గర కూడా మీకు ఏదైతే కన్సెషన్ ఇప్పిస్తాం. స్కూల్ ఫీజులు మనం కడతాం వల్ల 120 మందికి మీ కార్యకర్తలు తెచ్చిన వాళ్ళకి 120 మందికి కన్సెషన్ ఇప్పించాం. 80 మందికి ఫ్రీ సీట్లు ఇప్పించామనంటే ఆ ఘనత మందే మనం ఇప్పిస్తాం. డెఫినెట్ గా ఇవన్నీ చేసింది మీరందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డారు. మీరు నిరుత్సాహం పడకూడదన్న ఉద్దేశంతోనే. అదే విధంగా ఇంకా చిన్న ఉన్నాయి, అవి కూడా ఒక్కొక్కటిగా ఏదైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో మనం అన్నీ కూడా ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకూడదు. కార్యకర్త అన్నవాడు తెలుగుదేశం పార్టీకి ఆఫీస్కి వచ్చాడంటే ఆనందంగా రావాలి, ఆనందంగా వెళ్ళాలి. ఎవరైనా సరే అదే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళినప్పుడు మీ ఇంటికి వచ్చినా సరే వాళ్ళు నవ్వుతూ వెళ్ళాలంటే మీరు వాళ్ళ భుజం తట్టి మీరు వాళ్ళతో ఆప్యాయంగా 5 నిమిషాలు మాట్లాడితే ఆ ఆనందానికి హద్దులు ఉంటుంది. డెఫినెట్ గా ఆ విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. అలాగే నేను అసలు విషయం చెప్తున్నాను, KSS కి సంబంధించి ఇవాళ బాధ్యతాయుతమైన ఇందాక ఇప్పుడు ఎత్తులు ఎవరైతే KSS ఎవరైతే ఉన్నారో డివిజన్ ఇన్ఛార్జ్, కో ఇన్ఛార్జ్ చెప్తున్నాం. అందులో ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు, ఎంత యాక్టివ్ గా లేదంటే మీరు టిక్ పెట్టుకుని వీళ్ళందరి చేత ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎంతమంది అయితే అంతమంది మీరేమి దాంట్లో ఏమి వాళ్ళేమైనా ఇబ్బంది పెట్టద్దు. ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రూప్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ పేపర్ మీద టిక్కులు పెట్టి నాకు చెప్పాలి మీరు. అప్పుడే మీరు డివిజన్ ఇన్ఛార్జ్ కానీ కో ఇన్ఛార్జ్ కానీ పని చేస్తున్నాడు అనేది నేను నమ్ముతా. అలాగే మై టీడీపీ యాప్ ఎంతమంది జాయిన్ అవుతున్నారనేది చూస్తా. అలాగే వాట్సాప్ ఛానల్ ఎంతమంది జాయిన్ అవుతున్నారనేది చూస్తా.
ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా నేను 80 గ్రూపుల్లో ఉన్నా, నాకు అవసరమా 8 గ్రూపులు చాలు. కానీ ఏ గ్రూప్ లో ఏ విషయం పెట్టా, ఏ గ్రూప్ లో ఎవరున్నాడో నాకు తెలియాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా చూస్తాం జరుగుతుంది. ఎక్కడన్నా ఏదైనా కావాలి తెలియలేదంటే నేను డైరెక్ట్ గా ఆ డివిజన్ ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ ఫోన్ చేసి వాళ్ళు వెళ్ళమని చెప్తున్నా. వాళ్ళు ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత మీరు చెప్తున్నా ఎలా ఉంటదంటే ప్రజలు వాళ్ళు నాకు మళ్ళీ పెట్టి మీరు చెప్పారండి పలానా వాళ్ళు వచ్చారండి థ్యాంక్స్ అని పెట్టున్నారు నాకు. మనం స్పందిస్తే ప్రజలు ఆ విధంగా సహకరిస్తారని మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి. ఉంటారు కొంతమంది బ్లడ్ కూర్చున్నా మన పార్టీ, ఎందుకంటే అందరికి ఒక హీరో నచ్చడం, అనేక మంది హీరోలు ఏంటంటే ఒక్కొక్క, కానీ సూపర్ హిట్ అయ్యేది ఎవరైతే ప్రజల్లో ఉంటాడో వాడే సూపర్ హీరో అవుతాడు. అయ్యందరూ మీరు సూపర్ హీరో అవ్వాలి, మీ అందరిని కూడా కోరుకుంటున్నారు. పని చేస్తాడనే నమ్మకం మనం కలిగిన రోజున డెఫినెట్ గా నేను కొన్ని మనుషులు నేను ఐడెంటిఫై చేసి అంటే పేర్లు చెప్పను, కానీ వాళ్ళు డెఫినెట్ గా పొద్దున్నే వాళ్ళు ఏమి లేకపోయినా పాపం తిరుగుతూ వాళ్ళందరూ వాళ్ళు కనీసం నా దగ్గర నుంచి వాళ్ళు చాలా చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు, కానీ నా దగ్గర నేను ₹1 కూడా వాళ్ళకి సాయం చేయాల. వాళ్ళు ఇంచుమించుగా 3 నెలల నుంచి రోజు ఫోటో పెడతాను. నేను ఆశ్చర్యపోతున్నాను. అంటే అటువంటి వాళ్ళకి నేను ఇంకా అందుకే అన్నా ఇంకా కొంతమందికి నేను చేయవలసిన బాధ్యత నాకు ఉందని. డెఫినెట్ గా ఆ విధంగా మరి అందరూ కూడా ఇది డెడికేటెడ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్ గా అది ఉపయోగపడితే వాళ్ళు గుర్తింపు పొందాలని మీరు అందరూ కూడా తెలుసుకుని ఆ పని చేయాలి. ఆ యాప్ మటుకు వాడతాం, వాట్సాప్ ఛానల్ యాప్ 2 కూడా మీరు ఇచ్చేసుకోండి. చెప్తున్నా ఇల్లు స్థలం ఎవరికైతే లేదు, ఇంకా కొత్తగా కావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన డివిజన్ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడ గ్రీవెన్స్ లో పెట్టించండి. డెఫినెట్ గా ఈ సంవత్సరం మొత్తం అందరికీ కూడా పట్టాలు ఇప్పించేస్తాం. మళ్ళీ అసలు ఇల్లు స్థలం లేదు అనేవాడు ఎవరు ఉండకూడదు. అందరికీ కూడా అవన్నీ కూడా వేరే స్కీమ్ లో ఏదైతే టిట్కో క్యాన్సిల్ చేశారు కాబట్టి, అంటే ఇది వరకు ఉన్న పట్టా క్యాన్సిల్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది. ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ కట్టించేసుకోమని మీరు చెప్పండి. టిట్కో డీడీలు రిటర్న్ ఇచ్చేస్తారు, మార్చిన తీసుకోమని చెప్పండి. 2 సెంట్లు అనేది నేను అడుగుతున్నాను, వస్తే వెల్ అండ్ హ్యాపీ. లేదు వాళ్ళు ఎవరైతే ఇంకా ఇల్లు స్థలం లేదు అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఇమీడియట్ గా రాయించే బాధ్యత మీరు తీసుకోండి. నేను ఈ వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్తేనే మీకు వెళ్తుంది. మీరు ఇక్కడికి వచ్చి ఇనిసిన తర్వాత ఇంటికి వెళ్ళి మర్చిపోయి ఫేస్బుక్ లో మనం ఇవన్నీ మాటలు పెట్టుకుంటే ఉపయోగం. మనం చేయాల్సిన కార్యక్రమం ప్రజలతో మాట్లాడి పెట్టండి. మీరు వాళ్ళు ఏం అడుగుతున్నారో చెప్పండి, అవి మనకు మంచిగా ఉపయోగపడతాయి. వాళ్ళు పెట్టుకోమని చెప్పండి, వాళ్ళు చేసింది అని చెప్పండి, చెప్తే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అందరూ కూడా లీడర్షిప్ పెరగాలంటే మీరు ప్రజల్లో ఉండాలి, వాళ్ళతో మాట్లాడే మాటలే మీకు మంచి చెప్పండి. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.